ప్రోగ్రామ్ అని చెప్పి ఇంట్లో ప్రవేశించడం, చెడు చెడ్డ మాటలు యువత కొజ్జ చక్కరండ కానీ చంద్రశేఖర్ కానీ మోడలు. ఇంకా దేవత అంటే ఎవతి చీప్ జాక్ చిల్లర పని మనిషి డబ్బా పని చేసుకునే దానిలాగా లంజగాయలాగా. అవి సర్వెంట్ లంజలో ఏం లంజలో కానీ ప్రోగ్రామ్ అని చెప్పి వాగడము, చెడ్డ చెడ్డ మాటలు తిట్టడము. ఈ విషయం రికార్డ్ అయిందా? ఏదో ఫైర్ బ్రాండ్ గియర్ బ్రాండ్ అనుకుంటే నీ బీజేపీ అనే సువర్ పైకాన్లు ట్రైన్ల పైకాన్లు సాఫ్ చేసి దాని మోడల్నే బొట్టు దానికి బూతాడు. అంటే బూట్తో ఒక దెబ్బిచ్చిన. చిన్నప్పటి నుంచి ఏమో గాజులు ఏమో చీరలు గీరలు బాగా నీ బీజేపీ అసలు గుద్ద బట్టలు లేకుండా వచ్చిన ఖాళీ ముండలు. ఇక్కడ సర్వెంట్స్ లాగా వచ్చి గుద్ద నిండి మంది ఎరుగుతుంటే తిని మంది ఎరుగుతూ ఉంటే ఆ తిని చాలా గుద్ద నిండిన మాటలు మాట్లాడడం. టీవీలలో ప్రోగ్రామ్ అని అదని ఇదని ఏమేమో సుష్మా స్వరాజ్ సువ్వర్ పాకిది దాని రిప్రజెంటేషన్ పంపించేదో కూడా కొట్టేదో చేస్తే ఒక్క బూటు దెబ్బ తిన్న దరిద్రురాలు. హిందూ అంటే పాంచేయి పైకళ్ళ పని చేసి దరిద్రులు ఎక్కువ తక్కువ ఇంకా తక్కువ అయినారు. ఆలిస్వామి వాళ్ళ చెల్లె బిడ్డను కూడా వాడి ఏదో అనిపిస్తున్నారు. అమ్మమ్మతో ఆల్రెడీ కట్టెతో దెబ్బతిన్నది. అంటే కట్టెతో ఎవరు కొడతారు? కాళీ అనే కుక్కలాగా పందిలాగా జంతువులాగా పశువులాగా పుట్టిన దాన్ని కట్టెతో కొట్టిండ్రు. ఇంటికి పెద్ద ఆయన అమ్మమ్మనే. బతికుండి మంచిగా బతికిపోయిండ్రు. కానీ ఇప్పుడు బతికిన వాళ్ళు బతికినట్టు లేదు, సచ్చినట్టు లేదు. పూటకు సిగ్గు తీసుకొని గతి లేకుండా దాపరించి అదేం పుట్టుక అదేం బతుకు. అట్లా బతకరు. నీ ఆఫ్రికాకు పోయి బతికినా సచ్చినా నీ ఇల్లు అక్కడ. ఇది నీ పుట్టిల్లు కాదు, మెట్టిల్లు కాదు. ఇది వేరే వాళ్ళ పుట్టిల్లు. అంటే మా షెమ్ జాఫెత్ నోవా వాళ్ళ పుట్టిల్లు మెట్టిల్లు అన్నీ ఇక్కడనే. మీ అన్నీ కూడా నీ ఆఫ్రికాలో. అదే సత్యం. జడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వీక్లో చెప్పవలసింది ఏంటంటే వేరే వాళ్ళపైన కన్నెయ్యొద్దు, వేరే వాళ్ళ జోలికి రావద్దు. 1-2 కపుల్ అంటే 1 క్రిస్టియన్ మ్యాన్ 2 క్రిస్టియన్ ఉమెన్ వాళ్ళని పక్కకు జరిపి ఎవరో వద్దామని ప్రయత్నిస్తుంటే గాడ్ ముందే చెప్పిండు ఆఫ్రికాకు బట్టిన గతి పడుతుంది, నరకపాలు చేస్తాడు. గతి ఏంటి? జన్మ అంటే ఏంటిది? అసలు మనిషి జన్మ ఎంత గొప్ప జన్మని భ్రష్టపరుస్తున్న కర్ర జాతి కాలి సత్తనాశం దాకా. ప్రతి ఒక్క మాట వేసినాంలో ప్రార్థన చేసినాంలో ఆమెన్ ఆమెన్ ఆమెన్.